వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తికోటను సందర్శించిన జిల్లా కలెక్టర్. అనంతరం గుత్తికోటకు రహదారి పరిశీలన. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తికోటను ఆదివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ కుటుంబ సమేతంగా సందర్శించారు. అనంతరం జాతీయ రహదారులు 44 మరియు 67 నుంచి గుత్తికోటకు రోడ్డు మార్గంను ఆదివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే గుర్రపుశాలకు దగ్గరగా కనెక్టివిటీని పరిశీలించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, హంపి తదితర పట్టణాల నుంచి గుత్తికోటకు ఆనుకొని ఉన్న జాతీయ రహదారుల గుండా ప్రతినిత్యం కొన్ని వేల వాహనాలు వెళ్తుంటాయి. వాహనాల్లో వెళ్లే వారికి ఒక గంట సేపు సెద తీర్చుకోవడానికి, అలాగే గుత్తికోటలోని పర్యాటక ప్రదేశాలను చూసి ఆనందించడానికి జాతీయ రహదారులకు దగ్గరగా ఉన్న అనువైన ప్రదేశాలను, కోటకు దగ్గరగా ఉండే రహదారిని పరిశీలించి వెళ్లడం జరిగింది. త్వరలోనే గుత్తికోటకు రహదారిని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి తహసీల్దార్ పుణ్యవతి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్, గ్రామ సర్పంచ్ మస్తాన్, మండల సర్వేయర్ వీఆర్ఓ సురేంద్ర, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సర్వేయర్, మున్సిపల్ సిబ్బంది, సమితి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అన్ని ఇలానే కదా మెట్లు పైకి సాగింది. మనకి వాళ్ళకు డెవలప్ అవుతుంది సార్. నేను అదే చెప్పినది. ఇప్పుడు నేను ఈ రోడ్కి దిగవటం కోసం అట్లీస్ట్ ఒక 1000 మంది వస్తారు రోజుకి.